సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు దద్దరిల్లనున్నాయా? ప్రతిపక్షాలు ప్రస్తావించబోయే అంశాలేంటి? అధికార పక్షం ఏ అంశాలపై సమాయత్తమవుతోంది? పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆ తదనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలకు 2 రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాక్ ఘర్షణలో 5 యుద్ధ విమానాలు నేలకూలాయని చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి పక్షాలకు ఆయుధంగా మారనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశాలున్నాయి. ఆపరేషన్ సింధూర్ వివరాలు సమగ్రంగా దేశ ప్రజల ముందుంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేయనున్నాయి. కాల్పుల విరమణపై ఏకపక్షంగా ట్రంప్ ప్రకటన చేయడం, యుద్ధ నష్టాలపై మోదీ సర్కారును ఇరుకున పెట్టేలా ట్రంప్ వ్యాఖ్యలతో ఉభయ సభల్లో ప్రశ్నించేందుకు ఇండియా కూటమి సిద్ధం కావడంతో ధీటుగా ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు కూడా సమాయత్తమవుతోంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఇటీవలే సమావేశమై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం, విపక్షాలను కట్టడి చేయడంపై చర్చించారు. ఈ సమావేశాల్లో 12 బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నవి కాగా 8 బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు లోక్సభ వర్గాలు తెలిపాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది. మరోవైపు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాక్ కాల్పుల విరమణ, డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చలకు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే సభ సజావుగా జరిగేలా చూడాలని ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. తాము విశాల హృదయంతో చర్చకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. हमने ये रिक्वेस्ट किया है कि सदन अच्छा से चले, इसके लिए पक्ष और विपक्ष मिलकर के हमको काम करना होगा, आपस में कोऑर्डिनेशन अच्छी तरह से रखना होगा. हम पॉलिटिकल पार्टीज अलग अलग विचारधारा का हो सकता है, मगर पार्लियामेंट का सदन अच्छी तरह से चले ये सबका जिम्मेदारी है. अपोजिशन का भी जिम्मेदारी है और सरकार का भी जिम्मेदारी है. పీఎం ధనధాన్య కృషి యోజన పథకం, ఇంటింటికి కుళాయితో పాటు నదుల అనుసంధానం గురించి ఈ నెల 21న జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నట్లు ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. 6 విషయాల గురించి ఈ వచ్చే 21 రోజుల సెషన్లో మాట్లాడాలి, వీటి గురించి మనం ప్రస్తావించాలి అని చెప్పి సూచించడం జరిగింది. దాంట్లో మొదటిది ఏదైతే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అనౌన్స్ చేశారో పీఎం ధనధాన్య కృషి యోజన, రైతులకి సంబంధించి రైతులకు ఉపయోగపడే స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ దీని గురించి మాట్లాడదలుచుకుంది. రెండోది జల్ జీవన్ మిషన్ మీద ప్రతి ఇంటికి కూడా కుళాయి నీళ్ళు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మూడవది నదుల అనుసంధానం గురించి ఇక్కడ పార్లమెంట్లో దీని గురించి డిస్కషన్ జరగాలని చెప్పి కోరటం జరిగింది. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన ఎంపీ బాలశౌరి విభజన హామీల అమలు, జల్ జీవన్ మిషన్, బనకచెర్ల ప్రాజెక్టుపై పార్లమెంట్లో చర్చ జరిపి అమలు చేయాలని కోరినట్లు వెల్లడించారు. బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి విషయాలన్నీ ఏదైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్లమెంట్లో డిస్కషన్ పెట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. గోదావరి వాటర్ ఏదైతే సముద్రంలో కొన్ని వేల టీఎంసీ వాటర్ పోతా ఉందో దాన్ని కృష్ణాకి డైవర్ట్ చేసుకొని బనకచెర్ల ప్రాజెక్ట్ని ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి రైతాంగానికి అటు త్రాగునీరుకి ఇటు అలాగే సాగునీరుకి ఉపయోగపడుతుంది. నదుల అనుసంధానంతో ఎదురయ్యే జల వివాదాలు, రైతు సమస్యలు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై సమగ్ర చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. నదుల అనుసంధానం పేరుతో నీటి దోపిడీ జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమం పుట్టాదే నీళ్లు, నిధులు, నియామకాలతో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జలనదులపై సుదీర్ఘ చర్చ జరపటానికి మా తెలంగాణనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నదులపైన.
దానిపై ఒక సమగ్ర చర్చ జరగాలనేది మొదటి డిమాండ్ పెట్టాము. పహల్గాం ఉగ్రదాడి 2 దేశాల సరిహద్దుల్లో వివాదంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. ప్రధాని తన నైతిక విధిని నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.